హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి అనమాట. సో ఈ జాబ్స్కి వచ్చేసరికి మనకి వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కిట్ అంతా కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా మనకి శాలరీ వచ్చేసరికి 9 to 13 ఎల్పిఏ వరకు ఉంటుందన్నమాట పర్ యానంకి వచ్చేసరికి. ఈ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఫీజు అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. ఈ జాబ్స్ అనేవి మనకి రేర్‌గా పడుతూ ఉంటాయన్నమాట. సో హై పేయింగ్ జాబ్స్ ఇవి. అసలు మిస్ చేసుకోకండి. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ టుడేస్ వీడియో. సో ఈ నోటిఫికేషన్ యొక్క రోల్ వచ్చేసరికి మనకి గైస్ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ అనమాట. సో ఎస్పీ రోల్ అనేది అంటారనమాట దీన్ని. సో సిటీసీ వచ్చేసరికి మనకి 9 to 13 lakhs పర్ యాన్యుమ్ వరకు అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి ఈ రోల్కి బీఈ బీటెక్ లేదా ఎంసీఏ ఎంటెక్ చదివిన వాళ్ళు లేదా ఎంఎస్సి చదివిన వాళ్ళు, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పర్టికులర్ రోల్కి వచ్చేసరికి. పాన్ ఇండియాలో ఏదో ఒక లొకేషన్ అయితే మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అక్రాస్ ఇండియాలో. మల్టిపుల్ లొకేషన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ రోల్‌కి వచ్చేసరికి మనకి ఫస్ట్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకొచ్చేసరికి మీకు సో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది మనకి. ఈ ఎగ్జామ్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అయితే పర్టిక్యులర్ రోల్‌లోకి అయితే తీసుకుంటారు గైస్. అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇన్ఫోసిస్ అఫీషియల్ పేజ్‌లో అయితే అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్‌లో అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది మనకి రిలీజ్ అయింది. నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు చెక్ చేద్దాం అప్లికేషన్ ప్రాసెస్ అనేది. ఇప్పుడైతే మీకు చూపిస్తాననమాట. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి గైస్. మంచి రోల్ అనమాట ఇది. హై పేయింగ్ జాబ్స్ ఇవి. అది కూడా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ రోల్‌కి వచ్చేసరికి. అప్లికేషన్స్ వచ్చేసరికి మనం ఇక్కడ చూడండి. ఇన్ఫోసిస్ యాప్స్.com సర్వేస్ అనేది వెబ్సైట్స్ అనేవి ఉంటాయి కదా ఇన్ఫోసిస్‌లో. ఈ సర్వే ఫామ్ ద్వారా మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు టాప్‌లో కూడా చూసుకోవచ్చు. ఇన్ఫోసిస్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్‌లో రిలీజ్ అయిన స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ రోల్ గైస్. ఇది మంచి రోల్ అనమాట. అసలు మిస్ చేసుకోకండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా చెక్ చేద్దాం. ప్రైవసీ స్టేట్మెంట్ ఇదంతా కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు క్యాండిడేట్ నేము, క్యాండిడేట్ ఈమెయిల్ అడ్రస్, మీ నేము, మీ ఈమెయిల్ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఇవ్వడానికైతే ట్రై చేయండి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ గ్రాడ్యుయేషన్‌లో రోల్ నెంబరు, మీ ఫోటోగ్రాఫ్ అండ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ ఉండదు కాబట్టి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఇవ్వడానికైతే ట్రై చేయండి. ఈ నేము, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంది కదా. ఇవి వచ్చేసరికి మీ 10th క్లాస్ మార్క్స్ షీట్‌లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ కింద కూడా మెన్షన్ చేశారు చూడండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి 10th సీజీపీఏ, నేమ్ ఆఫ్ బోర్డ్, స్కూల్ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, స్టేట్, కంట్రీ. ఇవి 10th మార్క్స్ మెమోలో ఎలా అయితే ఉందో అలాగైతే ఎంటర్ చేయండి అని ఇక్కడ కూడా మెన్షన్ చేశారనమాట. ఇవన్నీ కూడా క్లియర్‌గా అయితే ఉండాలన్నమాట. మీ ఇన్‌స్టిట్యూట్ నేమ్ కానివ్వండి, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ గ్రాడ్యుయేషన్‌లో ఏ డీటెయిల్స్ అయితే ఉంటాయో అవే ఇందులో ఇవ్వడానికైతే ట్రై చేయండి. వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూ టైంలో మీకు ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇదైతే చెక్ చేసుకోండి గైస్. ఇక్కడ నోటిఫికేషన్‌లో ఉన్న ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాతే ఈ ఇన్ఫోసిస్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఒక అగ్రీ బటన్ అనేది ఉంటుందన్నమాట. చెక్ బాక్స్ అనేది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయంగానే మనకి యాక్సెప్ట్ బటన్ అయితే ఎనేబుల్ అవుతుందన్నమాట. ఇది ఎనేబుల్ అయిన తర్వాత ఇదైతే క్లిక్ చేయండి యాక్సెప్ట్ బటన్ వచ్చేసరికి. తర్వాత వచ్చేసరికి మనకి ఈ విధంగా ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఈమెయిల్ అడ్రస్, ఫస్ట్ నేము, లాస్ట్ నేము అనేది అడుగుతుంది. ఈ డీటెయిల్స్ ఇచ్చి కంటిన్యూ బటన్ అనేది క్లిక్ చేయాలన్నమాట మనం. 3
డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి యాక్సెప్ట్ బటన్ ఎలా అయితే ఎనేబుల్ అయిందో, సో ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ స్టార్ మార్క్ ఉన్నవన్నీ కూడా మ్యాండేటరీ అనమాట. కంపల్సరీ మనం ఫిల్ చేయాల్సినవి. సో ఇవి ఫిల్ చేసిన తర్వాత కంటిన్యూ బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో మీకు అప్లికేషన్ చూపించడం కోసం నేను నార్మల్గా అయితే సో ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేశాను చూడండి ఇక్కడ. సో నార్మల్గా ఒక డిఫాల్ట్ ఒక ఈమెయిల్ ఐడి ఎగ్జాంపుల్గా అయితే ఇచ్చాను. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఇచ్చాను. మీరైతే మీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఫిల్ చేయండి గైస్. సో ఇది స్క్రీన్ షేరింగ్ కాబట్టి మీకు చూపించడం కోసం అయితే నేను ఇలా ఫిల్ చేశాను అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మీ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఏ ఫార్మాట్ అయితే ఉందో ఆ ఫార్మాట్లో ఇవ్వండి. ఫస్ట్ నేము లాస్ట్ నేము సో మీ 10th క్లాస్ మార్క్ షీట్లో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా అయితే ఫిల్ చేయండి. సో తర్వాత మనకి ఇక్కడ బటన్ ఎనేబుల్ అయింది చూసారా ఇక్కడ కంటిన్యూ బటన్. సో తర్వాత ఇదైతే క్లిక్ చేయండి. సో కంటిన్యూ బటన్ క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది సో ఇన్ఫోసిస్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ జెండర్ అనేది అడుగుతుంది. ఫస్ట్ వచ్చేసరికి మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత వచ్చేసరికి మళ్ళీ మీ ఫస్ట్ నేమ్ అనేది అడుగుతుంది, మీ లాస్ట్ నేమ్, సో తర్వాత మీ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ మళ్ళీ ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీ అప్లోడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, మీ ఫోటో అనేది సో ఇక్కడ అప్లోడ్ బటన్ అయితే ఉంది కదా, ఇది క్లిక్ చేసి సో మీ గ్యాలరీ అయితే ఉంటుంది కదా, లేదంటే మీ ల్యాప్టాప్లో అదైతే అప్లోడ్ చేయండి. సో మీ మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ ఫామ్ వచ్చేసరికి మనకి. సో నెక్స్ట్ వచ్చేసరికి మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట ఇక్కడ. సో డ్రాప్ యువర్ రెజ్యూమ్ ఉంది కదా, ఇది బ్రౌజ్ చేసి మీ ఫైల్ మేనేజర్లోంచి సో మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ అటాచ్ చేయండి గైస్. సో తర్వాత ప్రిఫర్డ్ కాంటాక్ట్ డిఫాల్ట్గా మనకి ఇక్కడ ఇండియాకి రిలీజ్ అయిన నోటిఫికేషన్ కాబట్టి 91 అనేది డిఫాల్ట్గా ఉంటుంది. సో ఇక్కడ ఒక్క చోట మీ నెంబర్ అనేది ఫిల్ చేస్తే సరిపోతుంది, మీ ఫోన్ నెంబర్. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి. సో లేదంటే ఇది ఆప్షనల్ కాబట్టి లీవ్ చేయొచ్చు మనం. డేట్ ఆఫ్ బర్త్ ఇది మ్యాండేటరీగా ఇవ్వాలి. 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో 10th క్లాస్ మార్క్ షీట్లో సేమ్ అలాగా అయితే ఫిల్ చేయండి. సిటిజన్షిప్ ఇండియన్ అని పెట్టండి. సిటిజన్షిప్ వచ్చేసరికి సో ఇక్కడ ఇండియన్ అని ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి డూ యూ హ్యావ్ ఏ పాస్పోర్ట్ ఉంటే ఎస్ అనేవ్వండి. సో లేదంటే నో అని సెలెక్ట్ చేయండి. అడ్రస్ మీ హోమ్ అడ్రస్ కంప్లీట్ హోమ్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ అడ్రస్ లైన్ 2 ఇది ఆప్షనల్ అనమాట. సెకండ్ అడ్రస్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే నాట్ మ్యాండేటరీ. ఇక్కడ పిన్ కోడ్ సో మీ యొక్క స్టేట్ అండ్ మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సిటీ మెయిన్ సిటీ ఏదైతే ఉంటుందో మీ దగ్గరలో సో అదైతే ఇక్కడ ఫిల్ చేయండి. సో తర్వాత పోస్ట్ ఆఫీస్ అనేది సో మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ పేజ్ అనేది ఉంది కదా, సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇలా 89 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట గైస్. 89 అయితే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ ఎస్టిమేటెడ్ టైం కూడా ఇక్కడ పడుతూ ఉంటుంది మనం ఫిల్ చేసేటప్పుడు. సో ఇక్కడ ఇది క్యాప్చర్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ క్లిక్ చేస్తుంటే లాస్ట్లో మీకు వచ్చేసరికి ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనే బటన్ ఉంది కదా, దీని ప్లేస్లో సబ్మిట్ అనే బటన్ అయితే ఉంటుందన్నమాట. అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకుని సో జాగ్రత్తగా అయితే ఫిల్ చేయండి గైస్. ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఇచ్చిన తర్వాత సో మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అనేది సో ఇన్ఫోసిస్ కంపెనీకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. షార్ట్ లిస్ట్ అయితే మీ రెజ్యూమ్ వెంటనే మీకు సో టెస్ట్ మెయిల్ కూడా వస్తుందన్నమాట. సో అందరూ అప్లై చేసుకున్న తర్వాతే సో బ్యాచెస్కి అయితే ఎగ్జామ్స్ అనేవి షెడ్యూల్ చేస్తారు, టెస్ట్ అనేది మీకు. సో మీరు వర్చువల్గానే ఈ టెస్ట్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఈ మనకి టెస్ట్ అనేది వర్చువల్గానే కంప్లీట్ అవుతుంది. వన్స్ మీరు సెలెక్ట్ అయితేనే ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీకు పాన్ ఇండియాలో ఏ లొకేషన్ ఇచ్చినా కానీ అక్కడికి వెళ్ళి వర్క్ చేసే విధంగా అయితే ఉండాలి గైస్. సో ఇది గైస్ టుడే నోటిఫికేషన్ ఇన్ఫోసిస్ నుంచి టాప్ మోస్ట్ ఎంఎన్సీ అనమాట. అసలు మిస్ చేసుకోకండి. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ అంటే ఇవి హై పేయింగ్ జాబ్స్ ఫ్రెషర్స్కి రిలీజ్ అవుతాయి. మనకి అప్ టు 13 LPA వరకు కూడా సో ఈ ప్యాకేజ్ అనేది ఉంటుంది, మంచి జాబ్స్. సో ఈ జాబ్ వచ్చిందంటే సో మీ లైఫ్ సెట్ అయినట్టు అనమాట. అలాంటి మంచి జాబ్స్ ఇవి, అసలు మిస్ చేసుకోకండి. కోడింగ్ జాబ్స్. సో మనకి కోడింగ్ మీదే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఎగ్జామ్ అనేది కంప్లీట్ కోడింగ్ మీదే. సో 3 to 4 క్వశ్చన్స్ వరకు అయితే ఉంటాయి అనమాట. మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఈజీ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి మీడియంగా అయితే ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి హార్డ్ లెవెల్లో అయితే ఉంటుంది. డిఎస్ఏ అండ్
కొన్ని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద కోడింగ్ క్వెషన్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో, కోడింగ్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉంటే సో, ఈజీగా అయితే ఈ టెస్ట్ క్లియర్ చేసుకుంటారు. సో, ఇది గైస్ స్టూడెంట్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇలాంటి సో, మంచి మంచి జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అది కూడా జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మన ఛానల్‌లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో, ఈ వీడియో కనుక ఏమాత్రం మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే సో, చిన్న లైక్ చేసి మరొక 10 మందికైతే షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.